హైదరాబాద్ మెట్రో నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ఎల్ఎన్టీ మెట్రోపై 100% ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. 15,000 కోట్ల రూపాయలతో మెట్రో కొనుగోలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 30 వరకు లావాదేవీలు పూర్తి చేయాలని ఆర్డర్లో తెలిపింది. సిఎస్ రామకృష్ణారావును మెట్రో చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు బోర్డు డైరెక్టర్లను నామినేట్ చేసింది సర్కార్. తెలంగాణ పోలీసుల ఆపరేషన్ కు మరో భారీ విజయం దక్కింది. 47 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతానికి చెందిన కీలక నాయకులు, సాయుధ క్యాడర్లు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 32 తుపాకులు, వందల సంఖ్యలో తూటాలను పోలీసులకు అప్పగించారు మావోయిస్టులు. మావోయిస్టు ఉద్యమానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులకు పునరావాస విధానాలు, భద్రతా హామీలతో ఆకర్షిస్తుంది రాష్ట్ర సర్కార్. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు హేమ్లా విద్య అలియాస్ ఐతు లొంగిపోయాడని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. కీలక మావోయిస్టులతో పాటు సాయుధ దళ సభ్యులు, ప్లాటూన్ క్యాడర్లు, స్థానిక కమిటీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారన్నారు. వీరి లొంగుబాటుతో దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం ఉండదన్నారు డీజీపీ. ఈ మధ్యనే ఆ స్థాయికి ఎదిగిండు. తన సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్ఛార్జిగా ఉంటారు. సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి 47 మందిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 27 మంది అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. అట్లానే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGకి చెందిన బెటాలియన్ చెందినటువంటి వాళ్ళు 4. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే. ఇందులో బైస సుందరి ఎలియాస్ విమల, ఈమె 17 ఏళ్ల నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నది. 32 ఆయుధాలు, 515 తూటాలను పోలీసులకు అప్పగించారు మావోయిస్టులు. ఒక LMG, 4 AK-47 రైఫిల్స్, 3 SLRలు, 2 ఇన్సాస్ రైఫిల్స్, 2 410 మస్కెట్ రైఫిల్స్, పిస్టల్, రివాల్వర్, BGL గన్స్, సింగిల్ షాట్ గన్స్ ఉన్నాయన్నారు డీజీపీ. 32 తుపాకులతో పాటుగా బయటకు వచ్చిండ్రు. వివిధ తుపాకులకు చెందినటువంటి 515 అమ్యునిషన్ కూడా తీసుకొని వచ్చారు. బయటకు తీసుకొచ్చిన తుపాకుల పరంగా చూస్తే LMG 1 విత్ ఒక మ్యాగజైన్, 17 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, AK-47 రైఫిల్స్ 4, 9 మ్యాగజైన్స్, 234 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. 2 ఏళ్లలో 818 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. వారి నుంచి 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇది తెలంగాణ పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్ కు నిదర్శనమని పోలీసులను అభినందించారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్రం పాటిస్తున్నటువంటి పునరావాస విధానానికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు 20 లక్షల రూపాయలు, డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, పార్టీ సభ్యులకు అంటే 2 మెంబర్లకు 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరికి నగదు బహుమతి ఇస్తాము. సత్వరం వారికి తక్షణం సహాయంగా 20,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ఆయుధాలతో బయటకు వస్తే వాళ్ళకు కూడా సపరేట్ గా, అవి LMGతో బయటకు వస్తే 5 లక్షల రూపాయలు, AK-47తో బయటకు వస్తే, వెపన్తో బయటకు వస్తే 4 లక్షల రూపాయలు, పునరావాసానికి అదనంగా ఈ అమౌంట్ కూడా లభిస్తుంది. ఆయుధాలతో పాటుకు వచ్చినటువంటి 47 మంది అజ్ఞాత CPI మావోయిస్టు. అజ్ఞాతంలో ఉన్న తెలంగాణకు చెందిన 4 మావోయిస్టులు కూడా రావాలని కోరారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్ర సర్కార్ అందిస్తున్న పునరావాస ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరగనున్న జనగణనపై డీటెయిల్స్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలికేరి, GHMC కమిషనర్ ఆర్వి కర్ణన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే తొలి జనగణన అన్నారు. జనగణన డిజిటల్ రూపంలో చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొని సరైన డీటెయిల్స్ చెప్పాలని కోరారు అధికారులు.
జనగణన 2 విడతలుగా జరుగుతుందన్నారు అధికారులు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చే ముందు ప్రజలు తమ వివరాలను సెన్సస్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. మొదటి దశలో ప్రతి భవనాన్ని గుర్తిస్తామన్నారు. ఇల్లు, అపార్ట్మెంట్, కాలేజీ, గుడిసె వంటి అన్ని నిర్మాణాలను నమోదు చేస్తారు. అనంతరం వ్యక్తిగత వివరాల సేకరణ జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రత్యేక నమోదు సంఖ్య కేటాయిస్తామని తెలిపారు అధికారులు. మనము మొదటి భారీగా డిజిటల్ రూపంలో ఈ యొక్క మొత్తం సమాచారాన్ని సేకరణ చేయబోతున్నాము. 33 క్వశ్చన్లు నేను మీకు మొత్తం అది డీటెయిల్గా ఎలా చేయాలి అనేది మీకు అందరికీ కూడా చూపిస్తాము. సో దాంట్లో భాగవహించేసి వాళ్ళ సమాచారాన్ని మీ ఇంటికి ఎన్యూమరేటర్ రాకముందే అడ్వాన్స్గా మీరు దాంట్లో ఫిల్ చేసేసి సబ్మిట్ చేయొచ్చు. దానికోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ కూడా రూపొందించడం జరిగింది. సో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏదంటే కులగణన అనేది. సో ఈ కులగణన అనేది మొదటి బారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, మీరు కులగణన లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే దేశంలో 1931లో జరిగింది. సో 1931 తర్వాత ఈ మన సెన్సస్ డిపార్ట్మెంట్ తరపున జరుగుతున్న మొదటి ఏది కులగణన ఈసారి. సో ఇలాంటి 4 ముఖ్యమైన అంశాలు ప్రత్యేకతలు ఈ ఒక సెన్సస్కి ఉన్నాయి. అలాగే 2 విడతలు మనం చేస్తాము. మొదటి విడత అనేది HLO ఆపరేషన్ అంటాము. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించాలన్నారు జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి. ఇంటి యజమాని పేరు నమోదు చేసిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదన్నారు. ఈ జనగణను మదర్ ఆఫ్ ఆల్ సర్వీసెస్ అన్నారు. సేకరించిన డేటా కరెక్ట్గా ఉంటే ప్రభుత్వ పాలసీలు సమర్థవంతంగా అమలవుతాయన్నారు భారతి హోళికేరి. అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాము. దీంట్లో మేము ఏం చేస్తామంటే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ని, అది ఆ బిల్డింగ్ అనేది ఇల్లు అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, అది సొంతది అవ్వచ్చు, అద్దెది అవ్వచ్చు, ఎలాంటిది అవ్వచ్చు, ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా మనము దీంట్లో లిస్ట్ చేసేస్తాము. ఆ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్క సెన్సస్ హౌసెస్, ఒక బిల్డింగ్లో ఎన్నైనా సెన్సస్ హౌసెస్ ఉండొచ్చు, ఆ సెన్సస్ హౌసెస్ని ఎన్యూమరేట్ చేస్తాము. ఆ సెన్సస్ హౌసెస్ లోపల ఉన్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని కూడా, కుటుంబాన్ని కూడా మనము ఎన్యూమరేట్ చేస్తాము. అంటే 2వ దశకి మనము ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాము. ఒక ఫ్రేమ్ అంటాము, మాస్టర్ ఫ్రేమ్ లాగా 2వ దశ వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరిలో జరగబోతుంది. అప్పుడు వ్యక్తిగత సమాచారం అన్ని కూడా మనము సేకరిస్తాము. హైదరాబాద్లో మొత్తం 300 వార్డులను యూనిట్లుగా తీసుకుని లెక్కలు సేకరిస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇందుకోసం 21,866 ఎన్యూమరేటర్లను నియమించామని తెలిపారు. నగరంలో విద్యావంతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రజలు స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు. జనగణనకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా 1855 హెల్ప్ లైన్ నంబర్ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆర్వి కర్ణన్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011లో జరిగింది. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఇస్ ద ఫస్ట్ సెన్సస్. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెన్సస్. దిస్ ఇస్ ద సెన్సస్ గోయింగ్ టు టెల్ అబౌట్ full statistics of Telangana as a region, specifically as a complete region ga. So Telangana state first census idi, that is the most important thing. అదే విధంగా ఈ సెన్సస్ ఎలా జరుగుతుందినా వార్డ్ as a యూనిట్ 300 వార్డ్స్ ఉన్నాయి మనకు. వార్డ్ as a యూనిట్ అండ్ సర్కిల్ as a చార్జ్. సర్కిల్లో చార్జ్ ఆఫీసర్గా ఉంటారు, డీసీస్ చార్జ్ ఆఫీసర్గా ఉంటారు. సర్కిల్ లెవెల్లో మానిటర్ చేస్తారు. బట్ మనకు అన్ని సెన్సస్ తరపున ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని వార్డ్ లెవెల్లో వస్తుంది. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కు వాడుకోవడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ ఎలక్షన్ డీలిమిటేషన్ ప్రాసెస్ అన్ని చేయడానికి కూడా దిస్ ద బేస్గా తీసుకుంటాం. ఎంటైర్ 300 వార్డ్స్ కలిపి అన్ని హౌస్ హోల్డ్స్ అన్ని తీసుకున్నా మనకు దాదాపుగా 21,866 ఎన్యూమరేటర్స్ కావాలి. సో 61 ఛార్జ్కు 21,866 ఎన్యూమరేటర్స్, 3,652 సూపర్వైజర్స్, దాదాపుగా 25,000 సిబ్బందులు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలోనే వివరాలు నమోదు చేస్తామన్నారు అధికారులు. 16 సంవత్సరాల తర్వాత జరుగుతున్న జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని సరైన వివరాలు అందించాలని కోరారు అధికారులు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో నేషనల్ సెమినార్ నిర్వహించారు. మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ విభాగంలో సామాజిక శాస్త్రాల పరిశోధనలో కృత్రిమ మేధస్సుతో డేటా విశ్లేషణ అంచనాలు వేయడం, నిర్ణయాలు తీసుకోవడం అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. విద్యార్థులు 40 పరిశోధనా పత్రాలను ప్రజెంట్ చేసి ఏఐ ప్రాధాన్యతను వివరించారు.
సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించేందుకు జాతీయ సదస్సులు ఉపయోగపడతాయన్నారు కాలేజీ డైరెక్టర్లు. అనంతరం పరిశోధనలను సమర్పించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సదస్సులో డాక్టర్ సురేష్ రెడ్డి, డాక్టర్ శాంతిశ్రీ, ప్రొఫెసర్ అప్పలయ్య, కాలేజీ డైరెక్టర్లు యాదగిరి, శైలజ, శాస్త్రి, ప్రభాకర్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. It has started like, whether we can do it or not was the thing which has all gone with, because in between we had a fest and a lot of confusion. But today, looking at the enthusiasm and then the work what my team has done is really enormous, because within a span of 15 to 20 days we could get around 45 registrations and few more are also ready to register. So the idea behind this is to instigate thought process and knowledge in the society, especially teachers. We are the guiding spirits to the public or to the society. So the contemporary topic very happening, and then the topic which is actually lot of disruption in the market, AI. So discussion is certainly required to discuss on the artificial intelligence. So we thought of making all the 4 streams, especially finance, marketing, HR and analytics, into this particular fraternity, so that lot of deliberations and discussions can happen. We will ultimately come out with some great insights that will certainly guide the society in doing its best, especially utilizing the knowledge. We should not be dependent on it to see that it only thinks, AI only thinks on our behalf, AI only takes decision. No, don't give decision making to AI. Command AI, proper command and prompt. Definitely yes, AI can bring a great change, and yes, in this fast changing world, it will definitely catalyze the fastness. We can become faster, and intelligent fastness is required today. Not just completion or doing away the things. Intelligently we should complete it, and we should become experts in using AI. It can happen only when we have clarity. So the methodology is, it is a qualitative research by using the secondary data, and the data is collected from the journals, reports and industry sources. The major sources include Statista, Deloitte and HubSpot. So first let us go into what is the role of AI in marketing research. So we can see that it has become a transformative tool when we talk about marketing with the introduction of AI. And there is an automated data collection, such as data can be collected from various sources like social media platforms, websites, using the techniques like web scraping and sentiment analysis. The another critical aspect is advanced customer behavior analysis, which can be done using machine learning algorithms and patterns and the customer patterns, that is buying behavior. Here comes the challenges and limitations. For every good and bad, for everything that's good and bad. So here comes the bad of the AI. Not bad, but the challenges we face in using AI. So here comes the privacy and security for the concerns using AI. So we should be very careful using AI. We should not depend on it totally. We should not totally depend and use whatever it gives blindly and use that information. We should give our human brain knowledge and implement our knowledge also and take the thoughts of it. High implementation costs. It costs high also, and lack of skilled professionals. AI is implemented because of the lack of skilled professionals. Even in an organization, one person is skilled professional, he needs to train other persons for that. So it's taking time for him to train everyone and then take step. This is one of the big advantage of the artificial intelligence. And even data collection is also become very easy. Almost all the students are going to collect the data by using the Google Forms only. If suppose today night, if you are shared a Google Doc to your friends, known people and among the community, and if you are requested, by the morning you have data on your hand, and with analysis, and just your duty is to interpret, to write a proper 2 to 3 sentences. Even now we are using the ChatGPT or generative artificial intelligence for preparation of the sentences also.
Why? Because I do not know, I don't want to comment from this dais also, but many of us fail to produce a proper sentences in English language also. So, to have a beautiful language, to have a beautiful documentation, to have a beautiful project presentation, we are using artificial intelligence. No matter. Why? Because we are presenting in a very effective manner. భారత్లో తొలి కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1ని సిద్ధం చేసింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్తున్న ఈ రాకెట్కు జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. విక్రమ్ 1 రాకెట్ 300 కేజీల శాటిలైట్ను గగనతలంలోకి చేర్చనుంది. భవిష్యత్తులో మరింత ఎక్కువ పేలోడ్ ఉన్న రాకెట్ను తీసుకురానుంది స్కైరూట్ సంస్థ. 2 నెలల్లో ఈ రాకెట్ని ప్రయోగిస్తున్నామంటున్న స్కైరూట్ కో ఫౌండర్ పవన్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఇండియాలోనే ఫస్ట్ కమర్షియల్ రాకెట్ని లాంచ్ చేసింది మన హైదరాబాద్కి చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విక్రమ్ 1 పేరుతో ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ కూడా జరిగింది. సార్, విక్రమ్ 1 గురించి చెప్పండి. ఈరోజు శ్రీహరికోటకు వెళ్తుంది. సో దీని స్పెషాలిటీ ఏంటి? అంటే ప్రైవేట్ సెక్టర్లో ఎలా ఉంది ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి రాకెట్, శాటిలైట్ లాంచ్ చేసే కెపాసిటీ ఉన్న రాకెట్ ఫస్ట్ టైం అనమాట. మేము స్కైరూట్ 3.5 సంవత్సరాల క్రితం విక్రమ్ ఎస్ అనే రాకెట్ ప్రయోగం చేయడం వచ్చింది. ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయింది. అదేంటంటే టెస్ట్ రాకెట్, టెక్నాలజీ ప్రూవ్ చేయడానికి జస్ట్ స్పేస్ని టచ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాము. శాటిలైట్ లాంచ్ చేసే కెపాసిటీ క్రియేట్ చేస్తున్నాము. దానికి పెద్ద రాకెట్ కావాలి. అది విక్రమ్ 1. విక్రమ్ 1 ఆల్మోస్ట్ 7 అంతస్తుల హైట్ ఉన్న రాకెట్ అండ్ అది 300 కిలోగ్రాముల వరకు శాటిలైట్ లాంచ్ చేయగలుగుతుంది. ఇప్పుడు మెజారిటీ 90% శాటిలైట్లు 300 కిలోగ్రాముల కంటే తక్కువ ఉన్నాయి. ఎందుకు టెక్నాలజీ అడ్వాన్స్ అవడం వల్ల శాటిలైట్ చిన్న అవుతుంది. దానికోసం ఇలా ప్రత్యేకంగా ఈ రాకెట్ తయారు చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే చాలా తక్కువ కంపెనీలు చేయగలుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి చేయబోతుంది. మేము ప్రయోగం చేయబోతున్నాం. ఇది ఆల్సో రికార్డ్ టైంలో తయారు చేయబడింది అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్తో తయారు చేసింది. మొత్తం రాకెట్ అంతా కార్బన్ ఫైబర్తో తయారు చేసింది. ఇంజన్స్ 3D ప్రింటింగ్తో తయారు చేసాము. అండ్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి రాకెట్ని ఫ్లాగ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రాకెట్ శ్రీహరికోటకి వెళ్ళి అక్కడ ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో లాంచ్ ప్యాడ్ మీద కూడా అసెంబుల్ చేసి లాంచ్ చేయడం. దీనికి సంబంధించిన టెస్టింగ్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అంత టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అని మొత్తం అన్ని రాకెట్ అంతా ముందు అసెంబుల్ చేసి, మొత్తం ఎలక్ట్రానిక్స్ అంతా అసెంబుల్ చేసి, వైరింగ్ అంతా అసెంబుల్ చేసి, మొత్తం అంతా రన్స్ ఇచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి టెస్టింగ్ అవుతుంది. ఇప్పుడే కంక్లూడ్ అయింది. లాస్ట్ వీకే కంక్లూడ్ అయింది అండ్ ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేసాము. ఇప్పుడు శ్రీహరికోటలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో లాంచ్ విండో అనౌన్స్ చేయబోతున్నాం. లాంచ్ విండో వచ్చిన తర్వాత ఆ లాంచ్ విండోలో మేము లాంచ్ చేయబోతున్నాం. సో గ్లోబల్ మార్కెట్లో ఇండియా ఏ ప్లేస్లో ఉంది సార్ నార్మల్గా ఇది? సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ కెపాసిటీ టెక్నాలజీలో ఇండియా టాప్ 5 అండి. ఓకే, కాకపోతే కమర్షియల్ మార్కెట్లో ఏంటంటే 2% ఆఫ్ ద కమర్షియల్ మార్కెట్ ఇండియా సొంతం. అందుకే గవర్నమెంట్ ఏమైందంటే ప్రైవేట్ సెక్టర్ని ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇస్రో సపోర్ట్తో ముందుకెళ్ళి ఇంకా పెద్ద 10% వరకు క్రియేట్ చేద్దాము. ప్రపంచంలో 10% స్పేస్ మార్కెట్ ఇండియా అవ్వాలి అన్న అంబిషన్తో ప్రైవేట్ సెక్టర్తో పాలసీ ఓపెన్ అవుట్ చేయడం వల్ల ఈ పాలసీ వల్ల బిగ్గెస్ట్ బెనిఫిషరీ స్కైరూట్ అనమాట. మేము లాంచ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కమర్షియల్ లాంచింగ్ కూడా చేయబోతున్నాం. సో దీంట్లో మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి సార్? నార్మల్గా ఏది చేయాలన్నా చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. సో మీకున్న ఛాలెంజెస్ ఏంటి? అంటే ప్రపంచంలో ఇంజనీరింగ్లో అతికంటే టఫెస్ట్ రాకెట్ అంటారు, అందుకే రాకెట్ సైన్స్ అంటారు. సో అది ఇండియాలో ఎంత డీప్ టెక్నాలజీ, అది కూడా ప్రైవేట్ సెక్టర్ చేయడం అనేది అసలు చాలా ఛాలెంజింగ్ అనమాట. అది మేము అంతే మంచి టీము పెట్టి చాలా కృషితో మేము ఇక్కడ దాకా రాగలిగాము. అండ్ ఆల్రెడీ లాంచ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ కమర్షియల్ రాకెట్కి వెళ్ళటం అనేది అసలు చాలా ప్రపంచంలో చాలా తక్కువ కంపెనీలు చేయగలిగిన దాంట్లో చేసాము. ఇది లిటరలీ రాకెట్ సైన్స్ అండ్ వెరీ ఛాలెంజింగ్. సో ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ ప్రజెంట్? సో ఇప్పుడు 1000 పైన ఎంప్లాయీస్ ఉన్నారండి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా ప్రతి నెలకి ఒక రాకెట్ తయారు చేసే కెపాసిటీ క్రియేట్ చేయబోతున్నాం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? విక్రమ్ 2 గురించి కూడా చెప్పారు ఇందాక. ఫస్ట్ విక్రమ్ 1 అండి, దెన్ విక్రమ్ 2 కొద్దిగా ఎక్కువ పేలోడ్ కెపాసిటీ విక్రమ్ 2 అండ్ ఫ్యూచర్లో చాలా పెద్ద రీయూజబుల్ రాకెట్లు కూడా తయారు చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే విక్రమ్ 1 ఇప్పుడైతే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మంత్ 1 or 2 monthsలోనే ఇది అంతరిక్షంలోకి వెళ్ళనుంది. ఫ్యూచర్లో కూడా విక్రమ్ 2 అనే పేరుతోని ఇంకా ఎక్కువ పేలోడ్ ఉన్న రాకెట్ని కూడా తయారు చేస్తామనేది చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేందర్, V6 News, హైదరాబాద్. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలు సఫలం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. ఉదయం సమ్మె విరమించి డ్యూటీలో చేరారు ఆర్టీసీ కార్మికులు.
32 డిమాండ్లపై సర్కార్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో బస్ భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులు టపాసులు కాల్చి సీఎం ఫోటోకు పాలాభిషేకాలతో సంబరాలు చేశారు. అనంతరం సమ్మె సమయంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్లపై నిన్న జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం నుండి సానుకూలంగా నిర్ణయం రావడం పట్ల తమ కల నెరవేరిందన్నారు జేఏసీ నాయకులు. మేము ప్రధానంగా ఏం చేసామంటే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ప్రధానంగా ముందు పెట్టాం. ఆ ఎన్నికల మేనిఫెస్టో అంశాలనే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే అంతకంటే ముందు రవాణా శాఖ మంత్రి గారు 29 డిమాండ్లను నేను ఒప్పుకున్నా, పరిష్కరించిన నేను అన్ని అని చెప్పేసి పత్రికలలో అవి ప్రకటన రావడం, మేము వాటి మీదనే ఆ 29 అంశాలు పరిష్కరించబడ్డాయి కాబట్టి ఆ 29 అంశాల మీద మీరు అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టండి, ఆ మిగతా 3 అంశాల మీదనే మాట్లాడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మేమంతా ముందుకు పోవడం జరిగింది. హైదరాబాద్ బస్ భవన్ దగ్గర ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక యూనియన్లు సీఎం ఫోటోకు పాలాభిషేకాలు, టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. కమిటీ వేసి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించేందుకు ప్రక్రియ మొదలైందన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. మా శ్రమ ఫలించింది అని భావిస్తాము. ఈ 32 డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించినందుకు కృతజ్ఞతలే. కానీ మేము అనుకున్న కార్మికుడు ఏదైతే కోరుకున్నాడో 100% సక్సెస్ చేశారు. ఫిట్మెంట్ కూడా 11% కాకుండా 20-25 మధ్యలో ఉంటే బాగుండేది. కానీ ఈ 20-25 ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం లూటీ చేసింది. మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. వెసులుబాటు కల్పిస్తే 20-25 పే స్కేల్లో ఎక్కువ పేమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. 11% పీఆర్సీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్ల పునరుద్ధరణ లాంటి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించామన్నారు కార్మికులు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పెండింగ్ బకాయిలపై క్లారిటీ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 55 రోజులు సమ్మె చేసి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తమను పట్టించుకోలేదన్నారు. పీఆర్సీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 2.5 సంవత్సరాలలో ఏదైతే 2013కు సంబంధించిన బాండ్ డబ్బులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాల్సిండే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2017 పే స్కేల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2021 పే స్కేల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఈ 3 రోజులు చేసినాము. 3 రోజులకు మాకు శంకర్ గౌడ్ గారు చనిపోక ముందు ఇవే సమస్యలు పరిష్కారం అయితే మేము ఇంకా చాలా బాగుంటుండే. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియతో పాటు యూనియన్ల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలపై యాజమాన్యం సిద్ధమవుతుందన్నారు కార్మికులు. రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు సంబరాలు చేసుకున్నారు ఆర్టీసీ కార్మికులు. మంత్రులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. చాంద్రయానగుట్ట కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోయా నాగేష్ ఆధ్వర్యంలో ఫలక్నామా బస్ డిపోలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత స్వీట్లు పంచుకున్నారు. 32 డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరవ్వడం సంతోషకరంగా ఉందన్నారు నాగేష్. ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అని చెప్పేసి ఫస్ట్ మీ అందరికీ కూడా నేను చెప్తాను. ఈరోజు మనం తీసుకున్న ఏవైతే మీ 32 డిమాండ్లు ఉండేనో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మనకు న్యాయం జరిగింది అంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల పరిష్కారం జరిగాయని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ సంజీవరెడ్డి అన్నారు. మొత్తం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ అంగీకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్లకు కృతజ్ఞతలు తెలిపారు సంజీవరెడ్డి. ఆర్టీసీ యూనియన్ యొక్క ఎజిటేషను, స్ట్రైకు ఇవన్నీ కూడా కార్మికుల డిమాండ్ల గురించి చేయటం జరిగింది. అందరం కలిసి, అన్ని యూనియన్లు కలిసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండి సమస్యలను పరిష్కరించి గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది. మేమంతా కూడా గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు అన్నీ కూడా మా మాటలు విని డిమాండ్లు ఒప్పుకొని చాలా విషయాల్లో పరిష్కారం చేసినందుకు
మాకు చాలా సంతోషము. మొదటిసారిగా యూనియన్గా గుర్తించి ఎన్నికలు పెట్టమని చెప్పడము చాలా ముఖ్యమైనది. యూనియన్ రిప్రజెంటేషన్ ఒప్పుకొని కొన్ని డిమాండ్లు ఒప్పుకొని ఎలక్షన్ కూడా పెట్టడానికి ఒప్పుకున్నందుకు గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఐఎన్టీసీ నుంచి మేము గవర్నమెంట్ పూర్తిగా సహకరించి ఈ యొక్క అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి, మరి కార్మికుల లాభం అయితే చూడటానికి మేము అంతా కూడా ఐఎన్టీసీ నుంచి మనం ప్రయత్నం చేస్తాము. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి చాలామంది వేరే యూనియన్ కూడా కలుపుకొని మేము కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. అందరూ వేరే వాళ్ళని కూడా కలుపుకున్నట్లయితే బలం పెరుగుతుంది. దానివల్ల ఐఎన్టీసీ బలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఈ సమయంలో మరి కార్మికులంతా కూడా ఐఎన్టీసీ వెనుక రావాలని కూడా అప్పీల్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఒప్పుకున్న దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, అమల్లో పెట్టాలి. కార్మికుల చేతికి తొందరగా డబ్బులు రావాలి. జీతాలు పెంచిన దాన్ని అది తొందరగా చేస్తే చాలా బాగుంటుంది. మేడ్చల్ జిల్లా కేపీహెచ్బీ నెక్సెస్ మాల్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్నివాల్ సందర్శకులను ఆకర్షిస్తుంది. అయోధ్య మందిరాన్ని తలపించేలా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇందులో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భారీ టైటానిక్ నౌక సెట్టింగ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ జలపాతాల థీమ్ను కూడా డిజైన్ చేశారు. భక్తి వినోదాలతో ఈ ఎగ్జిబిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు నిర్వాహకులు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు నిర్వాహకులు. ఎండల ప్రభావం పెరగడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. పెరిగిన ఉష్ణోగ్రతలు కిడ్నీల మీద అధిక ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. తగినంత నీరు తాగకపోవడం, డీహైడ్రేషన్తో కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయన్నారు. సమ్మర్లో కిడ్నీ ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిమ్స్ నెఫ్రాలజీ హెచ్ఓడి డాక్టర్ శ్రీభూషణ్ రాజుతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే కిడ్నీల మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు అంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ కానీ ఇంకొక సమస్య ఉంటుంది కాబట్టి సరిపడా నీళ్లు తాగడము లేకపోతే ఇంకొక జాగ్రత్త తీసుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. మనతో పాటు ఈ కిడ్నీల పనితీరు లేకపోతే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద సీనియర్ నెఫ్రాలజిస్ట్ నిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీభూషణ్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా అసలు ఎండాకాలం వచ్చిందనగానే చాలామంది కూడా ఎన్ని నీళ్లు తాగాలి, కూల్ డ్రింక్స్ తాగొచ్చా లేదా, లేకపోతే ఎండాకాలంలో టీ, కాఫీలు అట్లాంటివి తీసుకోవచ్చా, ఇట్లాంటి అనుమానాలు చాలా ఉంటాయి. ఫస్ట్గా అసలు ఎండల నుంచి కిడ్నీల మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎండల వల్ల మన శరీరంలో ఏదైనా ఒక ప్రధానమైనటువంటి అవయవం ప్రభావితం అవుతుంది చెడ్డగా అనుకుంటే అది తప్పనిసరిగా మొట్టమొదటిగా కిడ్నీలే ఉంటాయి. ఆ తర్వాత కండరాలు, ఆ తర్వాత మెదడు ఉంటాయి. ఈ 3 అవయవాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన ప్రాణానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీల మీద ప్రభావం మీకు పెద్ద గొప్పగా పైకి కనిపించదు, నిశ్శబ్దంగా చాలా లోపల పాడవుతూ ఉంటుంది. కండరాల నొప్పులు ఏదైనా వచ్చినా కూడా మీరు కండరాలు అలసిపోయాయని అనుకుంటారు తప్ప అవి చాలా చెడ్డగా ఈ ఎండల వల్ల ప్రభావితమయ్యాయని మీకు తెలియదు. మెదడు అంటే మీకు కొంచెం గుమ్ముగా తలనొప్పిగా అనిపిస్తుంది. ఇంకా చాలా పెరిగితే మాత్రం ఒక్కసారిగా ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొదల్లో రక్తనాళాలు చిట్లుతాయి కాబట్టి సరైన సమయంలో సరైన మోతాదులో నీళ్ళు తీసుకోవడం అనేది మనకి చాలా తప్పనిసరి. అయితే ఎన్ని తాగాలంటూ ఏం ఉండదు, మన శరీరం అడిగినట్టుగా ఉంటుంది. కాస్త ఎక్కువ తాగినా ప్రాబ్లం ఏం లేదు. కేవలం మీ కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, డయాలసిస్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువ తాగొచ్చు. అలానే వాళ్ళు కూడా పూర్తిగా మందులు తీసుకుంటున్న వాళ్ళు కాబట్టి, డయాలసిస్లో ఉన్న వాళ్ళు కాబట్టి తక్కువ తాగాలని ఏమీ లేదు. వాళ్ళు సైతం అడపదడప కొద్దిగా మంచిలు తాగుతూ ఉండాలి. స్వతహాగా మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువ నీళ్ళే తాగుతూ ఉంటారు. ఎండాకాలంలో కాస్త మరింత ఎక్కువగా తాగితే తప్పేం లేదు. కాబట్టి
ఎప్పుడైతే మనము బయట ఉంటున్నామో, రోడ్ల మీద తిరుగుతున్నామో, తప్పనిసరిగా మన చేతిలో వాటర్ బాటిల్ ఉండాలి, అడపదడప తాగుతూ ఉండాలి. ఇంకా విచిత్రం ఏంటంటే మీరు ఇంట్లో కూర్చున్నా, ఏసీ గదిలో ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా నీళ్లు తాగాలి. చాలామంది నేను చక్కగా చల్లగా కూర్చున్నాను, ఇక్కడ నాకు పెద్ద చలిగా ఉంది కాబట్టి నాకు పెద్దగా నీళ్లు తాగే అవకాశం అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. చల్లగా ఏసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎండాకాలంలో మీరు మామూలుగా ఉన్నదానికంటే కూడా కాస్త ఎక్కువ నీళ్లు తాగడం అనేది మీకు చాలా శ్రేయస్కరం, అది చాలా మంచిది. చాలామంది నీళ్ళల్లో అన్ని ద్రవ పదార్థాలు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. దాదాపుగా ఎండాకాలంలో కాబట్టి కూల్ డ్రింక్స్ తాగాలి, చల్లగా ఉంటాయి అనుకుంటారు. చల్లదనం పక్కన పెట్టేస్తే కూల్ డ్రింక్స్ అనేది కార్బోనేటెడ్ వాటర్, దాంట్లో రకరకాల పదార్థాలు ఉంటాయి. నిజానికి అవి కిడ్నీకి మంచిది కాదు. ఇంకా గమ్మత్తు ఏమిటంటే మీకు అసలు ఏ విధంగా దాహార్తిని తీర్చలేవు కూల్ డ్రింక్స్ కూడా. ఏదో చల్లదనం నాలుకకు తగినట్టుగా ఉండడంతో తాత్కాలికంగా మీకు దాహం తగినట్టుగా కొన్ని నిమిషాలు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మీకు నిజమైన మంచినీళ్ళే తాగాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మంచినీళ్ళే తాగండి. కూల్ డ్రింక్స్ ఎప్పటికీ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దాంట్లో రకరకాల పదార్థాలు కిడ్నీలకి హాని చేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఫాస్ఫరస్ పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తద్వారా కిడ్నీలో ఎవరికైతే రాళ్ళు తయారు చేసుకునే గుణం ఉంటుందో కిడ్నీలలో, వాళ్ళలో ఎక్కువగా మళ్ళీ రాళ్ళు తయారవుతుంటాయి. కాబట్టి ఎండాకాలంలో మీరు ఈ కూల్ డ్రింక్స్ జోలికి పోకపోవడమే చాలా మంచిది. నార్మల్గా కిడ్నీ ఫంక్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఎండాకాలంలో మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ రకరకాలుగా తీసుకోవచ్చు. ద్రవ పదార్థాలలో కూడా టీలు, కాఫీలు చాలామందికి అలవాటుగా ఉంటుంది. మీరు ఒక చోట కూర్చుని ఉన్నప్పుడు మీరు టీలు, కాఫీలు తీసుకోవడం తప్పేమీ కాదు. మీ అలవాటు మార్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ దాని ముందుగా కానీ తర్వాత కానీ మంచినీళ్ళు కూడా చాలా బాగా తాగాలి. సమ్మర్లోనే కిడ్నీలో స్టోన్స్ అనేవి బయటపడుతుంటాయి, ఎందుకండి రీజన్? శరీరానికి ఎప్పుడు కూడా సరి సమపాళ్లలో మంచినీళ్ళు కావాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కూడా మన శరీరం లోపల ఏదైనా పదార్థాన్ని దాని సాంద్రతకు మించి మనం తయారు చేసుకుంటే అది ఎక్కడో చోట గడ్డగట్టి ఘనీభవించే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీలలో కూడా మనం తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు అంతే మోతాదులో ఆ పదార్థం మూత్రంలో వెళ్ళిపోతున్నప్పటికీ కూడా నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కాబట్టి దాని సాంద్రత పెరుగుతుంటుంది. సమ్మరు ఎండలు ఎక్కువ ఉన్నా లేకున్నా కూడా రైతులు కానీ, కూలీలు కానీ, మనం చూస్తున్నాం డెలివరీ బాయ్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఎండల్లో పనిచేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు? ఇంకా మీరు చెప్పిన వాళ్ళే చాలా ఎక్కువ వరకు ఇటువంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది ఎండాకాలంలో. కాబట్టి తప్పనిసరిగా మీరు వీళ్ళందరూ బయటకు వచ్చే ముందు ఉద్యోగరీత్యా బయటకు రావాల్సిన అవసరం ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఎక్కువ నీళ్లు తాగాలి, వాళ్ళతో పాటు నీళ్ళు తెచ్చుకుంటూ ఉండాలి. లేదా మార్గ మధ్యలో మన కూడళ్లలో 4 రోడ్ల కూడల మధ్యలో మనం కాస్త మంచినీళ్ళు పెట్టి ఎవరికైనా ఉచితంగా కానీ, పాతకాలం చాలా వరకు బాటసారులు అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం అడపదడప కొంచెం చలివేంద్రాలు అంటూ ఉండే. ఇప్పుడు చలివేంద్రాలు అన్న కాన్సెప్ట్ మనకు పెద్దగా లేదు. ఎక్కడైనా వాటర్ బాటిల్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి ఆ వాటర్ బాటిల్స్ మనతో పాటు తీసుకెళ్ళడము, లేదా ప్రధాన నగరాలలో కూడళ్ల మధ్యన కాస్త చలివేంద్రాలు పెట్టినా కూడా ఇటువంటి ఉద్యోగస్తులకు, ముఖ్యంగా పాపం రోడ్ల మీదనే ఉన్నటువంటి స్విగ్గీ బాయ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు సైతం మంచినీళ్ళు దాని దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా చూసుకోవడం అనేది చాలా మంచిది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి సమ్మర్ ఈ హెవీ దానికి ఏమైనా రిలేషన్ ఉంటుందా? వాళ్ళేం జాగ్రత్తలు తీసుకోవాలి? బీపీ, షుగర్ అన్కంట్రోల్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ దాహం అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మామూలు వాళ్ళకంటే ఎక్కువ తాగుతుంటే, ఎవరికైతే వాళ్ళు కావాల్సిన దానికంటే ఎక్కువ దాహార్తి అవుతుందో వాళ్ళు తప్పనిసరిగా షుగర్ అన్కంట్రోల్ ఉన్నట్టే. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరికైతే మిగతా వాళ్ళకంటేనో, లేకపోతే వాళ్ళకి నిన్న ఒక 10 రోజుల కంటే ఈరోజు చాలా ఎక్కువ దాహం అవుతుంది అనుకోండి, తప్పనిసరిగా ఆ రోజు షుగర్ కంట్రోల్ ఏదో తప్పిందని. సో తప్పనిసరిగా వాళ్ళు షుగర్ కంట్రోల్ చూసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళకి ఎండాకాలంలో బీపీ మందులు తగ్గిపోతూ ఉంటాయి. ఉదాహరణకి 4 మందులు బీపీ వేసుకున్నవాడు ఇప్పుడు 1 లేదా 2 మందులకు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బీపీ రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. బయట నుంచి వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా బీపీ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళే ఆశ్చర్యపోతారు, 4 మందులు వేసుకుంటే కానీ కంట్రోల్ కానీ బీపీ ఇప్పుడు ఏంటి 1-2 మందులకే బీపీ కంట్రోల్ అయిపోతుంది. అటువంటి పరిస్థితి దాదాపుగా జూలై, ఆగస్టు దాకా చాలామందికి ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంటుంది ఎండాకాలంలో. కిడ్నీలు డేంజర్లో ఉన్నాయి అనడానికి ఏమైనా ఇండికేషన్స్ ఉంటాయండి? అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇంకొకటి కానీ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈ సమ్మర్లో? చాలా వరకు హాస్పిటల్ అడ్మిషన్స్ అన్ని కూడా కొన్ని అక్యూట్ ప్రధానమైనటువంటి కిడ్నీ జబ్బులతో వస్తుంటాయి. అందులో ప్రధానంగా లూజ్ మోషన్స్, వామిటింగ్స్, గ్యాస్ట్రైటిస్ అంటాం కదా, టైఫాయిడ్ అనుకోవచ్చు, గ్యాస్ట్రైటిస్ అనొచ్చు. ఎండాకాలంలో ఎందువల్ల అంటే ఎండాకాలంలో రకరకాల పదార్థాలలో బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ కూడా చాలా సమృద్ధిగా పెరిగే అవకాశం ఉంటుంది. వేడి వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు బాగా సమృద్ధిగా పెరుగుతాయి. కాబట్టి మనం తీసుకున్న ఆహారం ఎప్పుడైతే శుభ్రంగా ఉండదో, అలా నిలవబెట్టబడి ఉంటుందో, వాటి మీద బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా, ఒకవేళ బ్యాక్టీరియా ఉండి చనిపోయినా వాటిలోంచి ఎండోటాక్సిన్స్ రిలీజ్ అయిపోయి ఆ ఆహారాన్ని కలుషితం చేస్తాయి. చూసారేదండి, సమ్మర్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, కూల్ వాటర్ తాగొచ్చా లేకపోతే కూల్ డ్రింక్స్ తాగొచ్చా, ఇట్లాంటి అన్ని డౌట్స్ అన్ని తీరిపోయినాయి కదా. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, వాటర్ తాగండి, కానీ ఒకటేసారి తాగకుండా అప్పుడప్పుడు తాగుతుండండి. దాంతోపాటు కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండడం అనేది మంచిదని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు బోధన, పరిశోధన, విస్తరణ కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చారు ప్రొఫెసర్లు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అమలవుతున్న కార్యకలాపాల గురించి వివరించారు రిజిస్ట్రార్ విద్యాసాగర్.
స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయ రంగంలో వచ్చిన చారిత్రక నేపథ్యాల గురించి, వివిధ మైలురాళ్ల గురించి వివరించారు వీసీ జానయ్య. భారతదేశం ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి వరకు జరిగిన శాస్త్ర, సాంకేతిక, విధానపరమైన ప్రగతిని డిప్యూటీ కలెక్టర్లకు వివరించారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అప్పుల భారం, రైతుల పేదరికం, రైతుల సమస్యలు, వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం వంటి పలు అంశాల గురించి చెప్పారు వీసీ జానయ్య. అనంతరం వ్యవసాయ పరిశోధన సంస్థలో ఉన్న మొక్కజొన్న, వరి పరిశోధన కేంద్రాలతో పాటు సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని సందర్శించారు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎల్కగూడెం గ్రామ సర్పంచ్ బందయ్యపై దుండగులు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో సర్పంచ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కు తరలించారు స్థానికులు. సర్పంచ్గా గెలవడంతో మాజీ సర్పంచ్ రామ్రెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని ఆరోపించాడు బందయ్య. జాతర ఏర్పాట్లు చేస్తున్న తనపై మారణ ఆయుధాలతో దాడి చేశారన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బందయ్యను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు ఎమ్మెల్యే. చౌదరిగూడెం మండలం ఎల్కగూడెం గ్రామ సర్పంచ్ బందయ్య గారు సొంత పేరు ప్రతిష్టలతోని ఒక చిన్న సామాజిక వర్గం నుంచి సర్పంచ్గా గెలవడం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారికి జీర్ణించుకోలేక గతంలో కూడా పదే అతనిపై దాడి చేస్తూ ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా సర్పంచ్కు గౌరవించాలనే ఆలోచనతో గౌరవిస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక కొందరు పెద్దలు, ఆ గ్రామస్తులు ఒక పన్నాగం పన్ని ఇతని మీద రాడ్లతోని, చాకుతోని దాడి చేసి అత్యాయత్నం జరగడం జరిగింది. సర్పంచ్ అయ్యిండు కానీ అది సర్పంచ్ అయినప్పటి సంది లొల్లులు అవుతున్నాయి. బాగా కుటీలం పెట్టుకొని అంతా ఎట్లా గెలిచి అని చాలా పగబట్టిండు సార్ మా మీద. ఇప్పుడు జాతర పోతే ఆడ చాలా ఒక 16 మృసింలు ఆయననే మా మీదకి మళ్ళా ఆడ రోడ్ వేస్తుంటే లాకిట్లా ఏనియలేడు. అంటే ఈయన ఎందుకు సిసి రోడ్ శాంక్షన్ అయింది నేను వేస్తా అని అన్నాడు. అప్పటి సంది మా మీద చాలా లొల్లి చాలా పగబట్టింది సార్. జాతర పోతుంటే మధ్యలోనే పట్టుకొని రాళ్ళు తీసుకొని, చాకులు తీసుకొని ఈయన మీద కొట్టిండు సార్. పద్మారావు నరసింహులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పక్కోళ్ళు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో జరిగిన హత్య కేసును ఛేదించామన్నారు డీసీపీ రక్షితామూర్తి. డబ్బుల విషయంలో జరిగిన గొడవలో మద్యం మత్తులో మహమ్మద్ అలీ అనే వ్యక్తిని హత్య చేశారు ఇద్దరు స్నేహితులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. అప్పటికే మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు. మృతుడి కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు డీసీపీ రక్షితామూర్తి. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఈ ఇద్దరిని పట్టుకోవడానికి మేము మొత్తము 2 టీమ్స్ ఫామ్ చేసి ఈ సయ్యద్ ఇలియాస్ అండ్ జహాంగీర్ని టుడే మార్నింగ్ మనకి 25th నాడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో దగ్గర దొరికారు. అండ్ ఈ సయ్యద్ ఇలియాస్ అనే వ్యక్తి దగ్గర ఆ నైఫ్ కూడా దొరికింది. ఆ నైఫ్ మీద కూడా మేము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము సో దట్ అది క్రైమ్ సీన్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ A1 దట్ ఈస్ నజుముద్దీన్ అలియాస్ జహాంగీర్ మీద పాత కేసెస్ ఏమీ లేవు. బట్ ఈ సయ్యద్ ఇలియాస్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ ముషీరాబాద్ ఏరియాలో ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు 2025లో నమోదనం అయింది. సో ఇదన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఇద్దరు అక్యూజ్ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. అండ్ వీళ్ళ నుంచి మనకి ఆ నైఫ్ ఒకటి దొరికింది. అండ్ వాళ్ళు వేసుకొనిన షర్ట్ మీద బ్లడ్ స్టెయిన్డ్ బట్టలు కూడా దొరికినాయి. అండ్ వాళ్ళు ఈ అఫెన్స్ చేసేటప్పుడు వాళ్ళు వెహికల్ 2-వీలర్ ఏం యూజ్ చేశారో వాళ్ళని కూడా మేము సీజ్ చేసాము. సో ఇది ఒక రికార్డ్ టైంలో మేము ఇమీడియట్లీ వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్. రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై కిందికి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. పెట్రోల్ బంకులో ఉన్న ఫైర్ ఎక్విప్మెంట్తో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు స్థానికులు. దీంతో ఆ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
దగ్గరలో పెట్రోల్ బంక్ ఉన్నందున పెద్ద ఎత్తున మంటలు పొగ వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హైదరాబాద్ అబిడ్స్లో బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. షాపులపై రైడ్స్ చేసి 3 లక్షల విలువైన ఎలక్ట్రిక్ వస్తువులను సీజ్ చేశారు. కస్టమర్లకు పోలీక్యాబ్, గోల్డ్ మెడల్, వీగార్డ్ కంపెనీల పేరిట నకిలీ వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వైర్స్, స్విచ్ సాకెట్స్, డిమ్మర్స్లను సీజ్ చేశారు. 2 షాపులను క్లోజ్ చేయించారు పోలీసులు. వాతావరణానికి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గి కరువు ఏర్పడుతుందని సూచించారు. కానీ ఎల్నినో ప్రభావంతో ఉత్తర భారతదేశంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇండియన్ ఓషన్ డైపోల్ కీలకంగా మారి దక్షిణ భారతానికి మాత్రం సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ అధికారులు. నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ఎఫెక్ట్ పడుతుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణ సమయానికంటే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశిస్తాయన్నారు. జూన్ మొదటి వారం కేరళ తీరాన్ని తాకే మాన్సూన్ ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ఎంటర్ అవుతుందని తెలిపారు. ఐఓడి న్యూట్రల్ నుండి పాజిటివ్ లోకి చేరి దక్షిణ రాష్ట్రాల్లో వర్షాలు సాధారణ స్థాయిలో కురిసే అవకాశం ఉందన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎల్నినో ఏర్పడి భారతదేశంలో వర్షపాతం తగ్గుతుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. వర్షాలు తక్కువగా కురవడంతో పాటు కరువు తలెత్తి పంటలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్స్. ఈ సంవత్సరం ఒక విధంగా ఎలినో కండిషన్స్ అనేవి భారతదేశం అంతటా ప్రివైల్ అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది మొదటి భాగంలో ఎక్కువగా ఈ యొక్క ఉత్తర భారతదేశం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది మొదటి దశలో. తదుపరి కనుక చూసుకున్నట్లయితే జూలై మధ్యస్థంగా కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఏర్పడేటువంటి ఈ యొక్క ఐఓడి డైపోల్ నేచర్ వల్ల పాజిటివ్ ఫేజ్ వల్ల ఒక విధంగా ఎలినో కండిషన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాధారణ సగటులోనే వర్ష తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒక విధంగా భారతదేశం మొత్తం కనుక చూసుకున్నట్లయితే 87 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టులో సెప్టెంబర్ వరకు కూడా నమోదవుతుంటుండగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 92% అనగా +-5% తక్కువగా ఉంటుందనేసి అంచనా కూడా వేయడం జరిగింది. ఎల్నినోతో పాటు ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి కూడా కీలకంగా మారనుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పాజిటివ్ ఐఓడి ఏర్పడితే ఎల్నినో ప్రభావం తగ్గుతుందని తెలిపారు. అరేబియా సముద్రం ఉష్ణోగ్రతలు పెరగడం, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ప్రభావాలు కూడా రుతుపవనాల మార్గాన్ని, తీవ్రతను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సముద్రం మీద ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత అనేది కూడా క్రమేపీ ఈ యొక్క తీవ్రత అనేది పెరుగుదల అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ యొక్క సముద్ర సగటున ఈ యొక్క ఉష్ణ తీవ్రతలు అనేవి పెరగడం, దీని యొక్క ప్రభావం అనేది మిగిలిన సముద్రాలతో అనుసంధానంగా ఉన్నటువంటి సముద్రాలతో మీద అనుసంధానంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడడం అనేది కూడా చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా జూన్, జూలైలో ఎలినో కండిషన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాల మీద దీని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో డైపోల్ నేచర్ వల్ల ఉన్నటువంటి ఐఓడి కండిషన్స్ వల్ల భారతదేశం అంతా కూడా సాధారణ సగటులోనే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మినహాయించి మిగిలిన జిల్లాల్లో సాధారణ సరాసరి సగటుకి దగ్గరగా వచ్చే వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దేవాలయాల్లోని కానుకల లెక్కల్లో తేడాలు రావడంతో చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. భక్తులు సమర్పించే నగలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కానుకలపై కొందరు ఉద్యోగుల కన్ను పడుతోందా?
రసీదులు ఇవ్వకుండా నగలు మాయం చేస్తున్నారా? దేవుడి హుండీల నుంచి అధికారుల జేబులోకి వెళ్తుందా? ఇప్పుడు ఇదే అంశంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కానుకలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నారు భక్తులు. దేవుళ్లకు సమర్పించిన కానుకల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక భక్తుడు సమర్పించిన 2.5 కిలోల వెండి కిరీటానికి రసీదు ఇవ్వకపోవడం గుర్తించారు. దీంతో ఈవో రామాంజనేయులను సస్పెన్షన్ చేశారు. గతంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోనూ బంగారం, వెండి వస్తువుల నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. ఆలయ ఈవో, సూపరింటెండెంట్లను విధుల్లో నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నగల వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. గత లెక్కల ప్రకారం ఉండాల్సిన బంగారు ఆభరణాలు తర్వాత చూపించిన లెక్కల్లో కనిపించకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 100కు పైగా ఆభరణాలకు సంబంధించిన డీటెయిల్స్ గల్లంతైనట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆలయాల స్థిరాస్తులు, చరాస్తులు, ఖజానా అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇప్పుడు బ్రహ్మన్వాడి, ఆదిలాబాద్ బ్రహ్మన్వాడిలో 238 ఎకరాల భూమి ఉందండి. ఆలయానికి కౌలు డబ్బులు వసూలు చేయరు. ఆ ల్యాండ్ గ్రాబర్లతో వీళ్ళు కుమ్మక్ అవుతారు. అందులో ఇల్లీగల్గా ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. పలుమార్లు మేము ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోరు. అలాగే బోధన్లో ఉన్న మారుతి మందిర్ కూడా భూమి కబ్జా అవుతుంది. ఆ విషయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఇది ఈరోజు తెలంగాణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పనితీరు. సిగ్గుచేటు. కనీసం ఒక రివ్యూ కూడా చేస్తలేరు వీళ్ళు. ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే హిందువుల ఆస్తులు అంటే వీళ్ళకి పట్ట ఓట్లు కావాలి, కానీ వీళ్ళ హిందువుల సమస్యలు కానీ ఆలయాల సమస్యలు కానీ పట్టించుకోరు. బాసర పరిస్థితి కూడా అట్లనే ఉంది. ప్రతి దగ్గర అవినీతి ఉంది. వీళ్ళు ఏదైతే మెటీరియల్ కొంటారో మొత్తం అవినీతి పరమ అంతా లోపాయకార ఒప్పందాలు అవుతున్నాయి. అందులో ఎన్నిసార్లు వీళ్ళ దృష్టికి తీసుకుపోవాలి? ఆలయాల్లో భక్తులు సమర్పించే కానుకలకు రసీదు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. బంగారం ధృవీకరణ పత్రం, కొనుగోలు బిల్లు, ఆభరణాల ఫోటోను నమోదు చేయడం వంటి ప్రక్రియలు చాలా ఆలయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు వానరసేన సభ్యులు. ఇప్పటికే హిందూ సంఘాలు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు భక్తులు. అదేవిధంగా దేవాలయానికి వచ్చినటువంటి కానుకల వివరాలు ఎందుకు అప్డేట్ చేయడానికి వీళ్లకు మనసు రావడం లేదు అనే విషయం మనం గమనించుకుంటే, పైనుంచి కింది వరకు మొత్తం దేవాదాయ శాఖ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతిలో కూరుకోకపోతే మరి ఇప్పటిదాకా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్లో ఏదైతే మన దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఎందుకు పొందుపరచలేకున్నారు అని రాష్ట్రీయ వానరసేన నిలదీసి అడుగుతోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వాలను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలను కూడా. ఇప్పటికే పలు ఆలయాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. దేవుడికి ఇచ్చిన కానుకలను భద్రపరచాలని కోరుతున్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ డెస్టినేషన్గా మారింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల జీసీసీలకు హైదరాబాద్ కేరాఫ్గా నిలుస్తోంది. దేశం మొత్తం 2000 జీసీసీలుంటే ఒక్క హైదరాబాద్లోనే 450 ఉన్నాయి. ఏడాది చివరికల్లా వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలుంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి కేంద్రంగా ఎదుగుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ స్పెషలిస్టులు ఈ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. దేశంలోని జీసీసీలకు అవసరమైన డిజిటల్ నిపుణుల్లో 45% భాగ్యనగరం నుంచే ఉన్నారంటున్నారు ఎక్స్పర్ట్స్. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్రిడ్జ్, ఏడీపీ, జేపీ మోర్గన్, నోవాటిస్, డెలాయిట్, యాక్సెంచర్ సంస్థలకు హైదరాబాద్లో జీసీసీ కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్లో 24 గంటల విద్యుత్, వాటర్, రోడ్, ఫ్లైట్ కనెక్టివిటీతో పాటు మంచి వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్లే ఇంటర్నేషనల్ సంస్థలు తమ జీసీసీలను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ఆసక్తి కనపరుస్తున్నాయని తెలిపారు జీసీసీ ఎక్స్పర్ట్స్. We support more than 80 lakh families. ప్లస్ ఈ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడానికి ఉన్న అడ్వైజర్స్ని మా టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా సపోర్ట్ చేస్తాము. దీనికి 32,000 మంది వెల్త్ అడ్వైజర్స్కి మా టెక్నాలజీ ప్లాట్ఫామ్ సపోర్ట్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మా హిస్టరీలోనే అమెరికా బయటకు వచ్చి ఇండియాని చూజ్ చేసుకొని అందులో హైదరాబాద్లో ఆఫీస్ పెట్టడం అనేది చాలా విశేషం. ఎంప్లాయీస్ని టెక్నాలజీలో, ప్రోడక్ట్లో, ఆపరేషన్స్లో, డేటా అనలిటిక్స్లో, అట్లాగే రిస్క్ మేనేజ్మెంట్ ఏరియాస్లో హైర్ చేయడానికి చూస్తున్నాం. ఇది ఒక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్. అంటే మేము ఇక్కడ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి
ఎంప్లాయీస్ కింద హైర్ చేసుకొని వాళ్ళ చేత వర్క్ చేస్తాం. అంటే వాళ్ళు దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ టీమ్. హైదరాబాద్లో జీసీసీలు ఏర్పాటు చేయడానికి అనువైన భవనాలు ఉన్నాయన్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. నిర్వహణ ఖర్చులు తక్కువ, మానవ వనరుల లభ్యత ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి పరిశ్రమలు. ఐటీ కంపెనీలకు బెంగళూరు, హైదరాబాద్, ఫార్మా, బయోటెక్కి హైదరాబాద్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగాలకు చెన్నై ఎంతో పేరు సంపాదించాయి. దేశంలో మొత్తం జీసీసీలో ఐటీఈఎస్ రంగాల వాటా 49% ఉంది. బీఎఫ్ఎస్ఐ రంగానికి చెందిన కేంద్రాలు 17% ఉన్నాయి. ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం, మీడియా, ఆరోగ్యం, జీవశాస్త్రాలు, కన్సల్టింగ్ సేవల రంగాల వాటా 19% ఉంది. దేశంలో జీసీసీల ఏర్పాటు పెరుగుతుందంటున్నారు. ఈ సిటీలో మనకున్న టాలెంట్ అవైలబిలిటీ, టెక్నాలజీ స్కిల్స్ కానీ, ఆపరేషన్ స్కిల్స్ కానీ, బిజినెస్ స్కిల్స్ కానీ, డేటా స్కిల్స్ కానీ, no parallel, excellent talent availability. That's number 1. Number 2, entire infrastructure. ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కి రావాలన్నా, ఆఫీస్ నుంచి హోటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే మనం ఇళ్ళకి వెళ్ళాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ విచ్ ఈస్ ఎ బిగ్ ప్లస్ పాయింట్. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఫార్మా రంగాలతో పాటు ఆటోమొబైల్, ఇంజనీరింగ్ వంటి రంగాలలో సరికొత్త టెక్నాలజీని తయారు చేయనున్నారు. జీసీసీలో పనిచేసేందుకు ఉద్యోగులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీ జాబ్స్తో పోలిస్తే జీసీసీలో ఎక్కువ ప్యాకేజీలు వస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ 6 న్యూస్.